ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు కూడా మంచి సందర్భాలను బైబిల్‌లో నుంచి ఒక మంచి సందర్భాన్ని ఆలోచించటానికి మనమందరూ కలిసి ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి ఎన్నో ప్రసంగాలు మాట్లాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయటం జరుగుతుంది. ఎన్నో ప్రసంగాలు మాట్లాడి మరి అప్‌లోడ్ చేయటం జరుగుతుంది. మరి ఏంటి ఉద్దేశ్యం అని మరి నేను ఒక క్లారిటీ ఇవ్వటానికి నేను ఇష్టపడుతున్నాను. ఏవండీ? మరి యూట్యూబ్‌లో ప్రసంగాలు ఎంతోమంది చూసి మరి ఎంతో సబ్స్క్రైబ్ చేయండి అని ఎన్నో అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని. ఇలా ఎన్నో అనౌన్స్‌మెంటులు జరుగుతున్నాయి. మా ఛానల్ ఇంతమంది చూశారు, ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని చాలా వరకు మన వాళ్ళు ఇలాగా పోస్టర్ల ద్వారా తెలియచేస్తున్నారు. దయచేసి నాకు అలాంటి అలవాట్లు ఏమీ లేవు. ఓకేనండి. యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటానికి కాదు దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు అండి. దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. యూట్యూబ్ వాళ్ళ ద్వారా డబ్బులు నాకు అవసరం లేదు. మరి ముఖ్యంగా ఇంకొక విషయం చెప్తున్నాను ఏంటంటే, నా యూట్యూబ్ ఛానల్స్‌ని ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలీదు. కానీ మరి నిజంగా నేను ఒక విషయాన్ని మీ ముందు ఉంచాలనుకుని ఆశపడుతున్నాను ఏంటంటే, నేను యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించటానికో, నా ఛానల్‌ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది చూస్తున్నారని పబ్లిసిటీ చేయటానికో నేను ఇవన్నీ చేయటం లేదు. దేవుడు నాకన్నీ ఇచ్చాడు. దేవుడు నాకన్నీ ఇచ్చాడు ప్రియులారా. ఏమీ తక్కువ చేయలేదు. నా ఆశ ఒకటేంటంటే, దేవుడు నాకిచ్చిన ఈ జీవితం ఉన్నంత వరకు మంచి కార్యక్రమాలు, దేవుని వాక్యాన్ని ప్రపంచానికి చెప్పటానికి నేను నిలబడతాను కూడా. ఒకరి ముందు నేను చెయ్యి చాపటానికి నేను ఇష్టపడను. రెండవది, యూట్యూబ్ నుంచి వచ్చే సహాయము కూడా నాకు అక్కర్లేదు. ఎందుకంటే ప్రియులారా, దేవుడు నాకు సమృద్ధిగా ఇచ్చాడు. ఒకరి మీద నేను ఆధార ఎప్పుడూ పడను. దయచేసి మీరు గమనించండి. ఈ మాటల్ని చులకనగా తీసుకోకండి. దయచేసి ఈ మాటల్ని మీరు అపార్థంగా కూడా చేసుకోకండి. ఓకే. ఎందుకంటే నా ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఎంతమంది చూస్తున్నారు, మరి ఎంత నాకు ఫాలోవర్స్ ఉంది అని చూపించుకోవటానికి నేను ఎప్పుడు ఆశపడను. అలాంటి పనులు కూడా నేను చెయ్యను. ఓకే. నాకిచ్చిన దేవుడు మంచి సమయాన్నిచ్చి మరి చక్కగా కొన్ని విషయాలను, నాకు తెలిసిన విషయాలను నేను ఇష్టపడి సేవ ఉంటున్నాను కాబట్టి, దేవుడు నన్ను ఏ విధంగా మరి వాడుకుంటున్నాడో మీకు తెలుసు కాబట్టి, చక్కగా బైబిల్లో నుంచి కొన్ని విషయాలను వాక్య ప్రకారంగా మనం నేర్చుకోవటానికి, వాక్యములో ఉంటున్న మాటలను, దేవుని మనస్సును అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే, మరి ఈరోజు ఒక మంచి ఉద్దేశాన్ని, బైబిల్లో నుంచి ఒక మంచి సందర్భాన్ని మనం ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన ఈ జ్ఞాన గ్రంథములో, దేవుడు మనకిచ్చిన ఈ మంచి గ్రంథములో చాలా ప్రాముఖ్యమైన విషయాలు మనకి దేవుడు రాయించాడు. ఎంత మంచి తండ్రి అంటే ప్రియులారా, తాను ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో మనము కూడా అలాంటి ఉద్దేశాలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటంటే, నేను పరిపూర్ణుడును కాబట్టి మీరు కూడా పరిపూర్ణులు అవ్వాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే అంత మంచి దేవుడు మనకి దేవుడయ్యాడు. అందుకే ఇప్పుడు కొన్ని విషయాలను బైబిల్లో నుంచి, చాలా చక్కటి విషయాలను మనము నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఆదాము మొదలుకొని నేటి నుంచి భూమి అంతము వరకు భూమి మీదకి ఎంతమంది అయితే వస్తున్నారో మనకు తెలీదు. ఓకే. ఆదాము మొదలుకొని నేటి నుంచి భూమి అంతమయ్యేంత వరకు ఎంతమంది పుట్టుకొస్తున్నారో ప్రపంచంలో ఎవరికీ తెలీదు. ఇది మీరు బాగా ఆలోచించాలి. ఎవ్వరికీ తెలీదు.
కోటాను కోట్ల మంది పుట్టుకొస్తున్నారు. కోటాను కోట్ల మంది పుట్టుకొస్తున్నారు. అసలు ఇంతమంది ఎందుకు పుట్టుకొస్తున్నారు అంటే, ఇంతమంది భూమి మీదికి రావటానికి గల కారణం ఏంటి అంటే, నువ్వు నేను అనుకున్నది కాదిది. బాగా ఆలోచించండి. నీవు నేను అనుకున్నది కాదు, దేవుడు అనుకున్నాడు కాబట్టే, దేవుడు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టే. ఏమని నిర్ణయం తీసుకున్నాడు అంటే, ఎఫెసు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 4-5 వచనాలను మనం అక్కడ పరిశీలన చేయగలిగితే, ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఈ నిర్ణయం తీసుకున్నాడంట. ఇప్పుడు కాదు తీసుకున్న నిర్ణయం. ఎప్పుడు తీసుకున్నాడు ఆయన? జగత్తు పునాది వేయబడక మునుపే తీసుకున్న నిర్ణయము. ఏమని? నాకు అనేక మంది పిల్లలు కావాలి. ఎంతమంది కావాలంటే, ఆదాము నుండి ప్రారంభమైన జనసంఖ్య ఎప్పుడు వరకు అంతమవుతుంది అంటే, ఎప్పుడు వరకు నిలిచిపోతుంది అంటే, భూమి అంతమయ్యేంత వరకు ఉంటుంది. అలా జనాలు విస్తరిస్తూనే ఉన్నారు. ఎక్కడ లేరు జనాలు చెప్పండి? అమెరికాలో లేరా? జర్మనీలో లేరా? జపాన్లో లేరా? ఎంతమంది విస్తరణ! ఇంకపోతే ప్రపంచ జనాభాలో అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారతదేశం, చైనా దేశం, జపాన్ దేశం. కొన్ని దేశాలలో ఎక్కువ ప్రజలు ఉన్నట్లుగా మనకి కనిపిస్తుంది. మరి ఇంతమంది భూమి మీదకి పుట్టుకొస్తున్నారు కదా, ఇంతమంది భూమి మీదకి పుట్టుకొస్తున్నారంటే, దేవుడు ఏమనుకున్నాడంటే ప్రజలందరి గురించి, వీళ్ళందరూ నా కోసము కావాలి. ఆదాము నుండి నేటి నుంచి భూమి అంతమయ్యేంత వరకు పుట్టుకొచ్చిన వాళ్ళు ఎంతమందో మనకైతే తెలీదు. ఎంతమంది పుట్టారో ఇప్పటిదాకా, ఎంతమంది పుట్టబోతున్నారో మనకి ఏమీ తెలీదు. మీరు బాగా ఆలోచించాలి. మనకి ఏమీ తెలీదు. ఎంతమంది భూమి మీదకి పుట్టుకొస్తున్నారో మనకి తెలియదు. కానీ వీళ్ళంతా ఎందుకు పుట్టుకొస్తున్నారు? అసలు వీళ్ళందరూ పుట్టుకొస్తున్నారంటే గల కారణం ఏంటి అంటే, వీళ్ళందరినీ దేవుడు కావాలనుకున్నాడు, తన కోసము కావాలనుకున్నాడు. బాగా ఆలోచించండి. తన కోసము కావాలనుకున్నాడు. మరి తన కోసము కావాలి అనుకున్న దేవుడు కోటాను కోట్ల మంది భూమి మీదకి వస్తున్నారు, పుట్టుకొస్తున్నారు. కోటాను కోట్ల మందిని కావాలనుకున్న దేవుడు ఈ కోటాను కోట్ల మంది ఎంతమంది ఆయనకి దక్కుతారు, ఎంతమంది ఆయన చేతికి వెళ్ళకుండా చేయి జారిపోతారు, ఎంతమంది ఆయనకు దూరం అయిపోతారు, ఎంతమంది ఆయనకి దగ్గరవుతారు. ఇది మనం ఆలోచించవలసిన విషయం. ఈ కోటాను కోట్ల మంది వస్తున్నారు కదా, ఆదాము మొదలుకొని నేటి వరకు ఒకను నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు పుట్టించాడు అంటే, ఆదాము నుండి ప్రారంభమైన జనసంఖ్య నేటి నుంచి ప్రారంభమైన జనసంఖ్య భూమి అంతము వరకు వీళ్ళందరూ కూడా ఎందుకు పుట్టుకొస్తున్నారంటే దేవుడికి కావాలని. మరి దేవుడికి కావాలి అని దేవుడు అనుకుంటున్నప్పుడు ఎంతమంది దేవుడికి దక్కేవాళ్ళు, ఎంతమంది దేవుడికి దూరం అయిపోయేవాళ్ళు, ఎంతమంది దేవుడికి దూరం అవుతున్నారు, ఎంతమంది దేవుడికి దక్కుతున్నారు, ఎంతమంది దేవుడికి పిల్లలవుతున్నారు, ఎంతమంది దేవుడికి దూరమై అనాథలవుతున్నారు. బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు నేను మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఒక తండ్రి పిల్లలందరినీ కోల్పోతే ఒక అనాథుడవుతాడు. తండ్రి పిల్లలందరినీ కోల్పోతే, భార్యని, పిల్లల్ని, బంధువులందరినీ కోల్పోతే ఒక వ్యక్తి అనాథ ఎలాగైతే అవుతాడో, భూమి మీద కోటాను కోట్ల మందిని పుట్టించిన దేవుడు ఆ కోటాను కోట్ల మంది తనకి దక్కకుండా పోయారు అంటే, రెండవది మిగిలేది దేవుడికి కన్నీరు. దేవుడు కూడా అనాథగా మిగిలిపోతాడు. దేవుడు కూడా అనాథగా మిగిలిపోతాడు. ఎందుకంటే ఇంతమంది కావాలనుకున్న దేవుడు, కోటాను కోట్ల మంది కావాలనుకున్న దేవుడు, ఆ దేవుడికి ఒక్కడు కూడా మిగలకపోతే ఆయన అనాథగా మిగిలిపోతాడు. ప్రియులారా,
ఒక్కసారి మీరు ఆలోచించండి. కన్న తండ్రి ఆవేదనను అర్థం చేసుకోవటానికి భూమి మీద ఒకవేళ నీకు సమయం ఉంటే ఒక్కసారి ఆలోచించు. దేవుని ఆవేదన ఏమిటి? కన్న తండ్రి గురించి ఒక్కసారి భూమి మీదికి నన్ను తీసుకొచ్చిన దేవుడి గురించి ఒక్కసారి ఆలోచించటానికి కనీసం నీ దగ్గర సమయమైనా ఉందా? ఒక్కసారి ఆలోచించు. ఎన్ని రోజులు నీ గురించి ఆయన తపన పడుతున్నాడు, ఎన్ని రోజులు నీ గురించి ఆయన ఆలోచిస్తున్నాడు, నీ గురించి సమస్తాన్ని చేశాడు, నీ గురించి సమస్తాన్ని కాపాడుతున్నాడు అంటే ఆయనకి చివరికి మిగిలేదేంటి ఇంతకీ? నీ పైన ఎంత పెట్టుబడి పెట్టాడు, నీ పైన ఎంతో పెట్టుబడి పెట్టి నన్ను కాపాడుతున్నప్పుడు ఆయన కాపాడిన కష్టానికి, ఆయన పనిచేసిన కష్టానికి చివరికి ఆయనకి మిగిలేదేంటి? ఒక్కసారి ఆలోచించండి. ఆయనకి మిగిలేదేంటి ఇంతకీ? ఆయనకి మిగిలేది కన్నీరు, ఒంటరితనం ప్రియులారా. మరి కోటాను కోట్ల మంది దేవదూతలు ఉన్నారు కదా, వాళ్ళతో తృప్తి లేదు. మరి యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా అంటే పరిశుద్ధాత్మతో పాటు యేసుక్రీస్తుతో పాటు మనమందరూ కూడా కావాలనుకున్నాడు. ఎందుకు కావాలనుకున్నాడు అంటే ఆయన అనేక మందికి తండ్రిగా ఉండాలనుకున్నాడు. ఆయన అనేక మందికి, అనేక ప్రజలకి తండ్రిగా ఉండాలనుకున్నాడు. అనేక మంది పిల్లలు కావాలనుకున్న దేవుడు అనేక మంది పిల్లలను పుట్టిస్తున్నాడు అంటే ఈ అనేక మంది పిల్లలు ఎంతమంది ఆయనకి దక్కేవాళ్ళు, ఎంతమంది ఆయనకి దూరం అయిపోయేవాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది ఆయనకి దక్కేవాళ్ళు, ఎంతమంది ఆయనకి దూరం అయిపోయేవాళ్ళు? ఎందుకంటే అందరూ పోతే మిగిలేది ఒక్కడే కదా. అందరూ చేయి జారిపోతే, అందరూ వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికి చేయి జారిపోతే చివరికి మిగిలేది దేవుడు ఒక్కడే కదా. ఆ ఒక్క దేవుడు ఏమనుకుంటున్నాడంటే నాకు అనేక మంది పిల్లలు కావాలని కోటాను కోట్ల మందిని దేవుడు పుట్టిస్తున్నాడు అంటే ఆయన మనస్సుని ఒక్కసారి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. 60-70 సంవత్సరాలు బ్రతుకుతున్న నీకే ఇన్ని ఆశలు ఉన్నప్పుడు, 60-70 సంవత్సరాలు బ్రతుకుతున్న నీకే ఆశలు ఎక్కువైపోయి నాకు ఇంతమంది పిల్లలు కావాలి, నా పిల్లలు నా దగ్గర ఉండాలి, నా పిల్లలు నా మాట వినాలి, నా మాటే వినాలని శాసనం చేస్తున్నప్పుడు దేవుడికి లేదా? దేవుడికి ఉండకూడదా? ఖచ్చితంగా దేవుడికి ఉంది, ఉంటుంది కూడా ప్రియులారా. ఆయనకి కన్నీరు మిగిలించకుండా ఆయన్ని సంతోషపరచటానికి ఆయన దగ్గరే ఉండటానికి నువ్వు ఇష్టపడాలి. అందుకే ఒక మంచి మాట గ్రంథములో నుంచి ఆలోచిద్దాం. రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము ఒక మంచి మాటని చదువుకుందాం. 11వ అధ్యాయము రోమీలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనములో గ్రంథకర్త రోమా సంఘానికి ఏమి రాస్తున్నాడు ఒక్కసారి చాలా అద్భుతమైన మాట మనం చదవగలిగితే 34వ అధ్యాయము, ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు అని గ్రంథకర్త ఏమని రాస్తున్నాడు అంటే ప్రభు మనసు ఎరిగిన వాడు ఎవడు? ఎవడికి తెలుసు ప్రభు మనసు? ఎవడు అర్థం చేసుకున్నాడు ప్రభు మనసు? ఎవడికి తెలిసింది ప్రభు మనసు? నీ భార్య మనసే నీకు సరిగ్గా అర్థం కావటం లేదు, నీ కొడుకు మనసే నీకు అర్థం కావటం లేదు, నీ భర్త మనసే నీకు అర్థం కావటం లేదన్నప్పుడు వీళ్ళ మనసులే అర్థం చేసుకోవటానికి జీవితం అంతా అయిపోతుంటే అసలు దేవుని మనస్సుని నీవెప్పుడు అర్థం చేసుకునేది? ఆయన మనసుని అర్థం చేసుకోవటానికి నువ్వు ఎప్పుడు టైం తీసావు? ఎప్పుడు ఆయన కోసం నువ్వు తపస్సు చేసావు? ఎప్పుడు ఆయన రాయించిన గ్రంథాన్ని చదివావు? ఎప్పుడు ఆయన కోసం నువ్వు పరితపించిపోయావు? ఇవన్నీ ఏం జరగలేదే, ఇవన్నీ ఏమి చేయలేదే నువ్వు? అంటే ఒకసారి ఆలోచించండి. ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో? అందరూ కూడా
తమ సొంత కార్యముల్లోనే ఉన్నారు. అందరూ స్వార్థపరులుగా మారారు. అందరూ తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోయారు. అందరూ తమకిష్టం వచ్చినట్లు మళ్ళీపోయారు. తమకిష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. ఆయన మనస్సును అర్థం చేసుకున్న వాళ్ళు ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారి మాత్రమే అర్థం చేసుకున్నాడు. భూమి మీదికి ఎవరు వెళుతారు అని ఆలోచిస్తున్నప్పుడు నేనున్నానని నిలబడ్డాడు. ఎవరు మరణిస్తారు నా ప్రజల కోసం అంటే నేను మరణిస్తాను అన్నాడు యేసుక్రీస్తు వారు. భూమి మీద నువ్వు నేను ఎలాగైతే లోకములోకి వచ్చామో, వచ్చిన తర్వాత దేవుడికి దక్కకుండా పాపానికి బానిసలైపోయి ఇష్టానుసారంగా బ్రతికి ఆయన ఉన్న లోకానికి వెళ్ళకుండా పాతాళానికి దిగజారిపోతుంటే, పాతాళానికి వెళ్ళిపోతుంటే మనల్ని రక్షించుకోవటానికి కన్న కొడుకునే బలియాగం చేశాడు. కన్న కొడుకునే త్యాగం చేశాడు ప్రియులారా. అలాంటి ఆయన దగ్గరికి మనం వెళ్ళకుండా, అలాంటి ఆయన మనస్సుని మనం అర్థం చేసుకుండా బ్రతుకుతున్నామంటే అసలు మనం మనుషులమేనా? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఒక మంచి మాట, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయము, చాలా అద్భుతమైన మాట అక్కడంక మనకు వ్రాయబడింది. 1వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం ఏమని అంటే, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. నేను పిల్లలను పెంచాను, గొప్పవారినిగా చేశాను, విద్యావంతులుగా చేశాను, అవసరాలు తీర్చాను, అవసరమైనవన్నీ ఇచ్చాను. చివరికి వారు నా మీద తిరగబడ్డారు. ఆ రోజు వారు తిరగబడ్డారు, ఈరోజు మనము తిరగబడ్డాము. ఆయన మీద తిరగబడే జనమే ఉన్నారు కానీ ఆయన్ని హత్తుకునే జనము, ఆయన్ని ప్రేమించే జనము ఏ తరములో ఉందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనుచున్నారు. అందరూ వారి కార్యక్రమాల్లోనే ఉన్నారు. అందరూ వాళ్ళ పనుల్లోనే ఉన్నారు. అందరూ వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచిస్తారు. అందరూ వాళ్ళ కార్యక్రమాల్లోనే ఉండిపోయారు. మరి దేవుని కార్యక్రమాలు చెయ్యాలి, దేవుడి గురించి ఆలోచించాలి, దేవుడి గురించి జనానికి చెప్పాలి, దేవుడి గురించి సమాజానికి గుణపాఠాలు చెప్పాలి, దేవుని పాఠాలు ప్రపంచానికి చెప్పాలి అంటే నువ్వు బయలుదేరేదెప్పుడు, నువ్వు చెప్పేదెప్పుడు, నువ్వు దేవుని కోసం బ్రతికేది ఎప్పుడు? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. దేవుడు మనకిచ్చిన ఈ చిన్న అవకాశములో ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అని మాట్లాడుతూ కింద ఒక మంచి సందర్భాన్ని గుర్తు చేశాడు. ఏంటి అంటే, తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డిని తెలుసుకొనును. జంతువులైతే ఎద్దు తన కామందుని ఎరుగును, ఎద్దు తన యజమానుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగును. జంతువులకైనా వాళ్ళ యజమానుల గురించి ఆలోచన ఉంది. వాళ్ళ యజమానులకి అన్యాయం చేయటం లేదు, వాళ్ళ యజమానుల్ని వదలటం లేదు. కానీ నా ప్రజలు నన్నేం చేశారంట? వదిలేశారు. నన్ను అనాథునిగా చేశారు. దేవుడు ఎన్నో కలలు కన్నాడు ప్రియులారా. ఎన్నో కలలు కని దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే, నాకు పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు కావాలి, వాళ్ళు నా కోసం కావాలనుకున్నప్పుడు మనం భూమి మీదకి వచ్చి మనం ఎవరి కోసం మారిపోయాం తెలుసా? నేను భార్య కోసము, భర్త భార్య కోసము, భార్య భర్త కోసము, పిల్లలు తల్లిదండ్రుల కోసము, ఇలా ఒకరికొకరు అనుకొని వారి కుటుంబాల్లో సెట్ అయిపోయారు. దేవుడు సింగిల్ అయిపోయాడు. దేవుడికి ఏది ఫ్యామిలీ? ఒక్కసారి ఆలోచించండి. నీకు అమ్మ కావాలని దేవుడు నీకు అమ్మనిచ్చాడు, నాన్న కావాలని నాన్ననిచ్చాడు, పిల్లలు కావాలని పిల్లల్నిచ్చాడు, బంధువులనిచ్చాడు, స్నేహితులనిచ్చాడు, ఫ్రెండ్స్నిచ్చాడు.
ఆత్మీయుల్ని ఇచ్చాడు, అందరిని ఇచ్చాడు. ఇదందరినీ ఇంతమందిని నీకెందుకు ఇచ్చాడు అంటే, ఇంతమంది ప్రేమ ఉంటే నీవు ఎంత ఆనందంగా ఉంటావో, అదే నాకు కూడా నా పిల్లల ప్రేమ ఉంటే, నా పిల్లలు ప్రేమ ఉంటే నేను కూడా ఆనందంగా ఉంటాను అని దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ పిల్లలతో ఉన్నప్పుడు నువ్వెంత ఆనందంగా ఉంటావో, నీ భార్యతో ఉన్నప్పుడు నువ్వెంత ఆనందంగా ఉంటావో, నీ బంధువులతో ఉన్నప్పుడు నువ్వెంత ఆనందంగా ఉంటావో, దేవుడు కూడా మనతో ఉన్నప్పుడు, మనము దేవుడితో ఉన్నప్పుడు దేవుడు అంతకంటే ఎక్కువ ఆనందిస్తాడు. మరి ఈరోజు దేవుణ్ణి ఆనందపరచటానికి బదులుగా దేవునికి దూరమైపోయి దేవుణ్ణి అనాథునిగా చేస్తున్నామంటే దేవుడికి ఎవరున్నారు చెప్పండి? నీవు నేను తప్ప. దేవుడికి నీవు నేను తప్ప ఎవరున్నారు చెప్పండి? కోటాను కోట్ల మంది దేవదూతలు పరిశుద్ధుడు 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 ప్రతి గానాలు చేస్తున్నా దేవుడు మాత్రము, ఆయన కండ్లు మాత్రము, ఆయన చెవి మాత్రము నీపైనే ఉంది, నీ మీదే ఉంది, నీపైనే ఆయన మనసు పాడేసుకున్నాడు. ఎందుకంటే నా పిల్లలు అన్నాడు దేవుడు. నా పిల్లలు, నాకు పిల్లలు కావాలి, అనేక మంది పిల్లలు కావాలి అని ఈ లోకానికి యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. మన కోసము, నీ కోసము, నా కోసము. మనము పాపములో గడ్డి ఊబిలో బురదగుంతలో పడిపోయిన మనలను, పాపపు ఊబిలో పడిపోయిన మనలను యేసుక్రీస్తు వారు రక్షించి మనల్ని గడ్డ మీదికి నడిపించి, గడ్డ మీద కూర్చోబెట్టి, గడ్డ మీదికి తీసుకొచ్చి పరలోకాన్ని మనకి స్వాతంత్రంగా ఇచ్చాడు. పరలోకాన్ని మనకిచ్చాడు. పరలోకానికి వెళ్ళే అర్హతని మనకు సంపాదించి పెట్టాడు. ఏమంటే అంత త్యాగము చేసిన ఆయన, అంత త్యాగము చేసిన యేసుక్రీస్తు వారి త్యాగాన్ని గుర్తించే సమయం మనకి ఎక్కడుంది చెప్పండి? అందరూ సొంత కార్యక్రమాల్లోనే బిజీ అయిపోతే ఎంత బిజీ అయ్యారంటే, నోహావు గారి కాలములో ఎంత బిజీ ఉన్నారో నేడున్న కాలములో కూడా జనాలు అంతే బిజీ ఉన్నారంట. అందుకే మత్తయి గారు రాసిన సువార్తలు ఏమంటున్నాడో తెలుసా? నోహావు గారి కాలము ఎలాగుంది ఆ కాలం ఎలాగుందంట? జనులు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకునుచు పెండ్లికిచ్చుచుండిరి. ఆ కాలములో మనిషి కుమారుని సమయములో కూడా, రాకడలో కూడా అలాగే ఉంటుంది. నిజంగా ఇప్పుడు చూడండి ప్రపంచాన్ని ఒక్కసారి చూడండి. సేమ్ అదే పరిస్థితి నేడు కూడా, అదే సిచ్యువేషన్ నేడు కూడా. తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుచు ఉద్యోగాలు చేస్తూ సంపాదన వెనకాల పరిగెత్తుతున్నారు. ఆ రోజు జలప్రళయం వచ్చి అందరినీ నాశనం చేసేసింది. ఈరోజు అగ్నిగంధకాలు వచ్చి నన్ను నాశనం చేయటానికి సిద్ధంగా ఉన్నాయి ప్రియులారా. నన్ను నాశనము చేయటానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్న మాటలు బైబిల్ గ్రంథములో మనం ఒక్కసారి ఆలోచిస్తే, దేవుడు అనేక మంది పిల్లలను ఎందుకు కావాలనుకున్నాడు అంటే, ఆయన ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. దేవుడు ఒంటరిగా ఉండటం, యేసుక్రీస్తు వారు ఉన్న, పరిశుద్ధాత్ముడు ఉన్న, ఇంకా వాళ్ళతో పాటు మనము కూడా అనేక మంది కావాలంట. ఆయనకి అనేక మంది కావాలంట. ఏమంటే 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి తండ్రికి, 10 మంది పిల్లలు ఉన్నప్పుడు 9 మంది అటుకుడు ఇటుకుడు అందరూ చెదిరిపోయారు అనుకోండి. 10 మంది పిల్లల్లో 9 మంది చెదిరిపోయారు, ఒక్కడే మిగిలాడు అనుకోండి. ఆ ఒక్కడితో తృప్తి పడతాడా దేవుడు? తండ్రి తృప్తి పడతాడా? లేదు. 9 మంది కోసం ఎదురు చూస్తున్నాడు. 9 మంది కోసం ఎదురు చూస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా.
దేవుడు మనందరి కోసం పరితపిస్తున్నాడు. దేవుని మనసుని అర్థం చేసుకోవటానికి ఒక్కసారి ప్రయత్నం చేయండి ప్రియులారా, ఒక్కసారి ప్రయత్నం చేయండి. దేవుణ్ణి ఒంటరిగా వదిలేయకుండా దేవుడి దగ్గరికి మనం అందరూ వెళ్ళాలి. దేవుడు ఒంటరిగా ఉండకూడదు, దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఒంటరితనము ఎంత ప్రమాదకరమైనదో ఆయనే మనకి చెప్పాడు. ఒంటరితనము ఎంత ప్రమాదకరమైనదో, ఒంటరిగా ఉంటే ఎన్ని ఆలోచనలు వస్తాయో దేవుడే మన గురించి మాట్లాడాడు. ఒరే నాన్న, నువ్వు ఒంటరిగా ఉండకూడదు, ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నప్పుడు దేవుడు మనకి ఎవరిని జత చేశాడు తెలుసా? సాటి అయిన సహాయాన్ని దయచేశాడు. సాటి అయిన సహాయాన్ని దయచేశాడు. మరి వీరిద్దరూ కూడా ఒంటరిగా ఉండకూడదని వీళ్ళకి పిల్లలకు కూడా దయచేశాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదని భార్యను దయచేశాడు. భార్య భర్తలు ఇద్దరు ఒంటరిగా ఉండకూడదని వీళ్ళకి గర్భఫలాలను కూడా దయచేశాడు. గర్భఫలాలను దయచేశాడు. ఆ పిల్లలను చూసుకుంటూ మురిసిపోతూ పొంగిపోతూ అబ్బబ్బబ్బ ఏంటి ఆనందం, ఏంటి ఆనందం, ఏంటి సంతోషం. మరి సంతోషం దేవుడు కొద్దా, ఈ ఆనందము దేవుడు కొద్దా? నీకొక్కడికి ఆనందం కావాలా? దేవుడికి ఆనందం వద్దా? నీకు ఆనందం కావాలంటే నీకు భార్య ఉండాలి, నీకు సంతోషం కావాలంటే నీకు పిల్లలు ఉండాలి. అదే దేవుడికి కూడా సంతోషం కావాలంటే నీవు ఉండాలి. ఆయన ఆనందంగా ఉండాలంటే నీవు ఆయనతో ఉండాలి, నీవైనా నేనైనా. అందుకే ఆదాము నుండి నేటి వరకు, నేడు నుంచి భూమి అంతమయ్యేంత వరకు ఎంతమంది అయితే పుట్టుకొస్తున్నారో అంతమందిలో ఆయనకి దక్కేవాళ్ళు ఎందరో, ఆయనకి దక్కేవాళ్ళు ఎందరో, ఆయనకు దూరం అయిపోయే వాళ్ళు ఎందరో మనకేం తెలియదు ప్రియులారా. అందుకే నీవు నేను బ్రతుకుతున్న ఈ కాలంలో దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం మనం ఆలోచిద్దాం, దేవుని కోసం మనం నిలబడదాం. ఎందుకంటే దేవుడు మాటిచ్చాడు. ఏమని? నేనున్న పరలోకాన్ని నేను మీకు ఇస్తానన్నాడు. నేనుండే పరలోకం మీది అన్నాడు. నేనుండే లోకం మీది అన్నాడు. ఆ లోకానికి మీరు రండి అన్నాడు. ఆ లోకానికి మీరు రండి అన్నాడు. నరులారా తిరిగి రండి అన్నాడు. ఎందుకు అంటే నేనున్న దగ్గరే మీరుండాలి, మీరున్న దగ్గరే నేనుండాలనుకున్నాడు దేవుడు. అందుకే ఆయన ఉన్న చోటుకి మనం వెళ్ళాలి. ఆయన ఉన్న చోటుకి నువ్వు నేను వెళ్ళాలి అంటే భూమి మీద మనకి ఇవ్వబడిన ఈ చిన్న జీవితకాలం, అల్పకాలం, చిన్న జీవితకాలం దేవుని కోసం పనిచేద్దాం, దేవుని కృపలో ఎదుగుదాం, దేవుని ఆశీర్వాదములో ఎదుగుదాం. దేవుడిచ్చిన ఈ ఆరోగ్యమును, ఆయుష్కాలమును ఆయన సేవలోనే ఖర్చు పెడదాం, ఆయన సేవలోనే ఖర్చు పెడదాం. ఒక మంచి మాట యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడుతున్నారు? 18వ వచనం, మిమ్మును అనాథులుగా విడువను. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నేను మిమ్మల్ని అనాథులుగా విడువను. మీకు ఎవరు లేరు అనుకోకండి. సర్వాన్ని వదిలిపెట్టి కుటుంబాలను వదిలిపెట్టి బంధువులను వదిలిపెట్టి అందరినీ వదిలిపెట్టి నా దగ్గరికి వచ్చారు అంటే నేను కూడా మిమ్మల్ని వదిలేస్తాడు అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని అనాథులుగా నేను వదలను. ప్రపంచములో వదులుతుంటారేమో కానీ ప్రపంచం మనకు దోకా ఇస్తుందేమో కానీ, ప్రపంచం మనకు అన్యాయం చేస్తుందేమో కానీ దేవుడు మనకి ఎప్పుడు అన్యాయం చేసేవాడు కాదు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నేను ఎప్పుడు మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడూను చూడదు. లోకము మరి నన్ను ఎన్నడూ చూడదు. నేను పరలోకానికి వెళుతున్నాను. వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతకాలానికి ఈ లోకానికి వస్తాను. వచ్చిన తర్వాత మిమ్మల్ని అనాథులుగా వదలను. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటున్నానో మిమ్మల్ని కూడా అక్కడే తీసుకెళ్తాను.
ఎందుకంటే నా కోసం ఎంతో మందిని పోగొట్టుకున్నారు, నా కోసం ఎంతో నష్టపోయారు, నా కోసం ఎంతో కష్టపడ్డారు, అందరినీ వదులుకున్నారు, సమస్తమును వదులుకున్నారు. పేతురు గారు ఏమంటున్నారు తెలుసా? ప్రభువా, మేము సమస్తమును వదిలిపెట్టి నిన్ను వెంబడించాము కదా అంటున్నప్పుడు నిజంగా ఈ మాటను ఆలోచించండి. ఏమంటున్నాడు యేసుక్రీస్తు తెలుసా? నేను మిమ్మల్ని అనాథులుగా వదలను. మీరు నా కోసం అన్నీ వదులుకున్నారు కదా, నేను కూడా మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాను. ఎందుకంటే నేనుండే స్థలములో మీరుండాలి, మీరున్న స్థలములో నేనుండాలి. మిమ్మల్ని ఎన్నడూ అనాథులుగా నేను వదలను. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. తల్లైనా విడిచిపెడుతుంది, తండ్రి అయినా విడిచిపెడతాడు. వాళ్ళు తల్లిదండ్రులు, భూమి మీద ఉన్న తల్లిదండ్రులు మనతో ఎంతకాలం ఉంటారు చెప్పండి? భూమి మీద ఉన్న తల్లిదండ్రులు మనతో ఎంతకాలం ఉంటారు? శాశ్వతంగా అయితే ఉండలేరు కదా. అన్నదమ్ములు శాశ్వతంగా ఉండరు, అక్క చెల్లెండ్లు శాశ్వతంగా ఉండరు, తల్లిదండ్రులు శాశ్వతంగా ఉండరు, ఫ్రెండ్స్ ఉండరు, బంధువులు ఉండరు, ఎవరూ ఉండరు. చివరికి మనం మిగిలేది ఒంటరిగా వచ్చాం, ఒంటరిగా వెళ్ళాలి. కానీ దేవుడు మాత్రం ఏమంటున్నాడంటే, నిన్ను నేను అనాథనిగా వదలను, నేను నీకు తోడున్నాను, నీకు ఎవరు లేరనుకోకు, నేను నీకు తోడుగా ఉన్నాను. అదేవిధంగా మనమందరూ కూడా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. మనమందరి తండ్రిని అనాథుగా ఉండనివ్వకుండా తండ్రికి ఒక కుటుంబముగా మనం వెళ్ళాలి. తండ్రికి ఆనందాన్ని తీసుకురావాలి అంటే నువ్వు దేవుని కోసం బ్రతకాలి. దేవుడు చెప్పిన మాటలను మనము నెరవేర్చాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన్ని ప్రేమించాలి. భయముతో, భక్తితో, నిరీక్షణతో, విశ్వాసముతో, ధైర్యంతో, పవిత్రతతో బ్రతకడానికి ప్రయత్నం చేయాలి ప్రియులారా. ఎందుకంటే మనము లేకుంటే దేవుడు ఏమవుతాడు? అనాథ అవుతాడు. మనము లేకుంటే దేవుడు అనాథ అవుతాడు. దేవుడు లేకుంటే మనము కూడా అనాథలే అవుతాం కదండి. ఎవరున్నారు మనకి చెప్పండి? ఎవరున్నారు చెప్పండి? మనకి తల్లి వదిలిపోతుంది, తండ్రి వదిలిపోతాడు, అన్నదమ్ములు వదిలిపోతారు, బంధువులు వదిలిపోతారు, అందరూ వదిలిపోతారు. చివరికి నీ ఒక్కడే మిగిలిపోతావు. మరి నీ ఒక్కడు మిగిలిపోతే నీవు అనాథవు కదా. నీవు అనాథుగా ఉండకుండా ఉండాలి అంటే దేవుడు నీకు తోడుండాలి. నీకు దేవుడు తోడుండాలంటే నువ్వు దేవుడి కోసం బ్రతకాలి ప్రియులారా. నువ్వు దేవుడి కోసం బ్రతకాలి. దేవుడు నిన్ను ఎప్పుడు అనాథుడిగా వదలడు. ఎప్పుడు దేవుడు నిన్ను అనాథుడిగా వదలడు. నీకు దేవుడు తోడున్నాడు. దేవుడు తోడు ఎందుకున్నాడు అంటే ఆయన నిరంతరం ఉండేవాడు, చావు లేనివాడు, ముగింపు లేనివాడు, ఆది లేనివాడు, అంతము లేనివాడు, నీతో ఉండేవాడు. అందుకే ఒక్కసారి ఆలోచించండి. దేవుణ్ణి సొంతం చేసుకోండి. దేవుణ్ణి సొంతం చేసుకుంటే నువ్వెప్పుడు అనాథవి కాదు. లేకపోతే నువ్వు దూరం అయిపోతే దేవుడు అనాథ అవుతాడు. దేవుడు మనం అందరూ కలిసి ఉంటే ఆ కుటుంబం దేవుని కుటుంబం, దైవికమైన కుటుంబముగా పరలోకములో నిత్యము ఆయన సన్నిధిలో ఆనందించే వాళ్ళగా మనం ఉంటాం. ఆనందంతో ఉంటాం. ఎంతకాలం ఉంటామంటే కలకాలం ఉంటాం, అనంతకాలం ఉంటాం, శాశ్వత కాలం ఉంటాం. ఈ శాశ్వత కాలమైన దేవుని కాలములోకి మనం వెళ్ళాలి అంటే ఈ చిన్న జీవిత కాలాన్ని దేవుని సేవలో ప్రేమపూర్వకంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.